హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ కొయ్యగూరతో ఇలా కమ్మగా వేపుడు చేసి చూడండి. అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న ఒక కొయ్యగూర కట్టని తీసుకొని కాడలు లేకుండా ఆకు తెంపుకున్నాను. ఇందులో సన్నటి ఇసుక ఉంటుంది కాబట్టి 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగిన తర్వాత వీలైనంత సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను ఒక అర సెకండ్ పాటు వేయించండి. తర్వాత 10 నుంచి 12 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు ఆకులను వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా వేయడం వల్ల పిల్లలు తీసి పక్కన వేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కొయ్యూర ఆకులను వేసి తాలింపంతా దీన్ని కలిసేలా కలపండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కలిపేయండి. ఇప్పుడు సిమ్లో మూత పెట్టి 2-3 మినిట్స్ మగ్గించాలి. చూడండి, ఇలా 2-3 మినిట్స్లో కొయ్యూర అనేది ఆయిల్లో చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఓసారి కర్రీని కలిపి దీంట్లో ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోయండి. అన్నంలో కలుపుకోవడానికి కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా లైట్గా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో 2-3 మినిట్స్ మగ్గించండి. చూడండి, 2-3 నిమిషాల్లో వాటర్లో ఇలా ఉడికి సాఫ్ట్గా అవుతుంది కొయ్యగూర. మరీ వేపుడులా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి. కొయ్యగూర పూర్తిగా ఉడికిన తర్వాత కొంచెం అంత కొత్తిమీరని వేసి ఓసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కొయ్యగూర వేపుల్లో ధనియాల పొడి, నువ్వుల పొడి అలాంటి ఏ పొళ్ళు వేయకండి. అలా అయితేనే అసలైన రుచి అనేది ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కొయ్యగూర వేపుడు రెడీ అయిపోయింది. మనము తినేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలను తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఎంచక్కా ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని తినేయచ్చు. చూసారు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొయ్యగూర వేపుడు. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి.